కథ విజయవాడలో ఉండే సూర్య మరియు అతని ఇంట్లో పనిచేసే లక్ష్మితో మొదలవుతుంది. సూర్య ఆ ఇంట్లో ఒంటరిగానే ఉంటాడు. అతని ఇద్దరు కొడుకులు వేరే ఊర్లో ఉంటూ ఇతనికి డబ్బులు పంపిస్తుంటారు. కాని ఈ ముసలి సూర్య మాత్రం ఒంటరిగా అల్లరి పనులు చేస్తుంటాడు. ఉదాహరణకు తన పనిమనిషి లక్ష్మికి డబుల్ జీతమిస్తుంటాడు. ఎందుకు? ఇంటి పనితో పాటు ఇంకో పని, అంటే మంచం మీద చేసే దంచుడు పనుల కోసం. లక్ష్మి డబ్బు కోసం డబుల్ షిఫ్టింగ్ చేస్తుంది. ఈ సూర్యకి ఆమె అంటే పిచ్చి. ఆమెను తన ఉంపుడుగత్తలా చేసుకుని రోజూ అనుభవిస్తుంటాడు. కథ మొదట్లోనే సూర్య ఇంటి పనులతో పాటు తన కోరికలను కూడా తీర్చుకోవడం మొదలుపెడతాడు. లక్ష్మి మరియు సూర్యల మధ్య జరిగే ఆ సరసాలు చూస్తుంటే వాతావరణం వేడెక్కిపోతుంది. మొదట్లోనే యజమాని మరియు పనిమనిషి మధ్య జరిగే ఆ గాఢమైన శృంగారం అందరికీ కనిపిస్తుంది. సూర్య తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి రోజూ లక్ష్మి సహాయం తీసుకుంటాడు. కాని రోజూ ఒకే పండుని తింటే ఎవరికైనా విసుగొస్తుంది కదా. అయినా సరే కామకోరికలు కలిగితే చాలు, అది నల్లగా ఉన్నా ఎలా ఉన్నా సరే అంతా బానే అనిపిస్తుంది. మన సూర్య సూత్రం ఇదే. మొదట్లోని సుమారు 18 నిమిషాల పాటు సాగే ఆ రసవత్తరమైన శృంగార సన్నివేశం చూస్తుంటే వళ్ళు చెలదరిస్తుంది. ఈ ముసలివాడు రోజుకి 3 సార్లు ఆమెను వదిలేలా లేడు. ఏది ఏమైనా ఆ సీన్ మాత్రం అదిరిపోయింది. ఇక సుఖం పొందిన తర్వాత లక్ష్మి తన యజమానికి చెప్తుంది, పక్కింట్లో కొత్తగా ఒక జంట దిగారు. నేను పనికోసం అక్కడికి వెళ్తే వాళ్లు వద్దన్నారు. మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడితే నాకక్కడ పని దొరుకుతుంది అని. తన లక్ష్మి అడిగితే సూర్య కాదనలేడు కదా. పని ఇప్పించడానికి బాధ్యత తీసుకుంటాడు. ఒక పెద్ద సొరకాయ పట్టుకొని పక్కింటికి వెళ్తాడు. అక్కడ అతనికి దివ్య పరిచయమవుతుంది. ఆమెను చూడగానే సూర్య మనసు పారేసుకుంటాడు. ఎందుకంటే దివ్య అందచందాలు ఎవర్నైనా మైమరిపిస్తాయి. ఆమె భర్త పవన్ పనిమీద అప్పుడప్పుడు బయటి ఊర్లకు వెళ్తుంటాడు. సూర్య తనని తాను పరిచయం చేసుకుని దివ్యతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె మీద కన్నేస్తాడు కాని ఆమె పెద్దగా పట్టించుకోదు. రాత్రిపూట దివ్య మరియు పవన్ వద్ద జరిగే ఆ శృంగార సన్నివేశం మంచాన్ని కదిలించేలా ఉంటుంది. ఆ రొమాన్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడంతా బాహాటంగానే చూపిస్తున్నారు. ఆ సీన్ సుమారు 21 నిమిషాల పాటు సాగుతుంది. మరుసటి రోజు పవన్ వెళ్లిపోయిన తర్వాత సూర్య తన ప్లాన్ అమలు చేయడానికి మళ్లీ దివ్య ఇంటికి వస్తాడు. అక్కడ ఆమె పెళ్లి గురించి అడుగుతాడు. పెళ్లై 8 ఏళ్లైనా ఇంకా పిల్లలు కలగలేదని, చాలా ప్రయత్నించినా ఫలితం లేదని దివ్య బాధగా చెప్తుంది. సమస్య ఎక్కడ ఉందో తెలియడం లేదని అంటుంది. ఇది విన్న సూర్య మెదడు సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇక హద్దులు దాటి ఆమెకు దగ్గరవ్వడం మొదలుపెడతాడు. అక్కడక్కడ తాకుతూ ఆమె ఒంటిని పులకరింపజేస్తాడు. సూర్య వేసిన మొదటి అడుగు సక్సెస్ అయ్యింది. ఇంటికి వచ్చాక సూర్య ఆమె గురించే ఆలోచిస్తుంటాడు. లక్ష్మి డబ్బు కోసం తన పని మొదలుపెట్టిన సూర్య మాత్రం దివ్య కలల్లో ఉంటాడు. అర్ధరాత్రి పవన్ మరియు దివ్యల మధ్య సాగే రొమాన్స్ శబ్దాలు సూర్య చెవులకు వినిపిస్తాయి. ఆ అరుపులు విని సూర్య తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అప్పటికీ దూరంగా ఉండి ఆ శబ్దాలతోనే తన మనసుని శాంతింపచేసుకుంటాడు. ఆ రాత్రి పవన్ మరియు దివ్యలు సుమారు 22 నిమిషాల పాటు గాఢమైన శృంగారంలో మునిగిపోతారు. ఇక సూర్య తట్టుకోలేక నిద్రపోతున్న లక్ష్మిని లేపి జంతువులా ఆమెతో సుఖం పొందుతాడు. ఈ సీన్ సుమారు 18 నిమిషాల పాటు అదిరిపోయేలా ఉంటుంది. దివ్య దొరకకపోయినా లక్ష్మితో తన దాహాన్ని తీర్చుకుంటాడు సూర్య. కాని తర్వాత వేట మాత్రం దివ్యే. కొన్ని రోజుల తర్వాత పవన్ ఊరి నుండి రాగానే సూర్య అతన్ని మందు తాగడానికి పిలుస్తాడు. మాటల మధ్యలో 8 ఏళ్లైనా ఇంకా నీ భార్యకి కడుపు పండించలేకపోయావు, నీలో ఏం లోపముంది అని పవన్ మనసు గాయపడేలా మాట్లాడతాడు. అది విని పవన్కి కోపమొస్తుంది. దివ్య తన పరువు తీస్తుందని అనుకుంటాడు. ఫుల్లుగా తాగి ఇంటికి వెళ్లి దివ్యని కొట్టి ఆమెను నానా మాటలు అంటాడు. దివ్య ఏడుస్తూ ఉండగా సూర్య ఆమెను ఓదార్చడానికి వెళ్తాడు. పవన్ ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. దీనికంటే మంచి అవకాశం సూర్యకు మళ్లీ దొరకదు. ఆమె బాధలో ఉన్నప్పుడు తను అండగా ఉన్నట్టు నటించి ఆమెను లొంగదీసుకుంటాడు. దివ్య అయోమయంలో ఉంటుంది. ఏం జరుగుతుందో ఆమెకే తెలియదు. సూర్య పవన్లా మారి ఆమెను తనదాన్ని చేసుకుంటాడు. తను కలలో చూసినవన్నీ ఇప్పుడు నిజం చేస్తాడు. మాటలతో ఆమెను వశపరుచుకుని చివరకు ఆమెతో శృంగార యుద్ధం మొదలుపెడతాడు. చివరలో సుమారు 17 నిమిషాల పాటు సాగే ఆ రొమాన్స్ అద్భుతంగా ఉంటుంది. సూర్య ఆమెను గట్టిగా అనుభవిస్తాడు. మరి మరుసటి రోజు దివ్యకి తన తప్పు తెలుస్తుందా, లేదా వీరిద్దరి మధ్య ఈ శృంగార యుద్ధం ఇలాగే కొనసాగుతుందా అనేది రెండో భాగంలో చూడాలి. ఈ కథ మీకు నచ్చితే చెప్పండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నన్ను అడగండి. వచ్చేసారి కలుద్దాం.